హాయ్ హలో. నేను ఎక్కడ ఉన్నానో చెప్పుకోండి. ఎక్కడ కాదండి, మన హైదరాబాదే. ఈ వెనకాల బిల్డింగ్లు ఇవన్నీ మన హైదరాబాద్లోనే ఉన్నాను, హైటెక్ సిటీలో. ఇది చూస్తున్నారు కదా, ఈ బిల్డింగ్లు ఇవన్నీ మీకు చూపించాలనే ఈ వీడియో చేస్తున్నా. వీటితో పాటు కొన్ని సరదా విషయాలు కూడా మాట్లాడుకున్నాం. జీవితంలో ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి గట్టిగా చేస్తేనే మనమంటే ఏందో కూడా బయట సమాజానికి అయితే తెలుస్తుంది. సడన్గా కోట్లకు అధిపతులం అయితే కాలేం కదా. ఒక్కొక్క మెట్టు అయితే ఎక్కాలి. జీవితాన్ని చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. ఉన్నది ఒక్క జీవితం, మళ్ళీ జీవితం ఉంటుందంటే నేనైతే నమ్మను. మళ్ళీ పుడతాము, దేవుడు, ఆత్మ వల్ల నేను నమ్మను. కానీ ఈ ఉన్న ఒక్క జీవితంలోనే ఏదో ఒకటి మాత్రం కొంచెం గట్టిగా చేయాలండి. దయచేసి అందరూ ఆలోచించాలి. ఇంకో విషయం ఏంటంటే, నిన్న ఒక పెద్ద మనిషిని కలవడం జరిగింది. ఆ పెద్ద మనిషి ఏమన్నారంటే, మందు తాగేటోడు ఖాళీ మందు తాగుతాడు బాబు, కానీ జూదానికి అలవాటు పడేటోడు మందు తాగేటోడు ఎంత తాగినా 500 తాగుతాడు, 1000 రూపాయలు తాగుతాడు. 1000 రూపాయలు దాటిందనుకో వాడు బొక్క ఊర్లో పడతాడు. అంటే ఆయన కొంచెం వల్గర్ లాంగ్వేజ్లో చెప్పిండు. ఏమని చెప్పిండంటే, కాలు సాపుకొని పడుకుంటాడు, 1000 రూపాయల కన్నా ఎక్కువ ఆయన తాగలేడు. కానీ ఈ జూదానికి బానిస అయ్యేటోడు 1000 దగ్గర ఆగడు, 10,000 దగ్గర ఆగడు, 1,00,000 దగ్గర ఆగడు. ఎంత ఉంటే అంత పెట్టేస్తాడు. ఇంకా ఎక్కువైతే ఏది వదులుకోవడానికి కూడా సిద్ధంగా అయిపోతాడు. కాబట్టి జూదానికి మాత్రం చాలా దూరంగా ఉండాలి. ఈ తరం యువత మొత్తం జూదంలోనే వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నాయి అని చెప్పడం జరిగింది. నేనైతే కరెక్ట్ చెప్పావు బాబాయ్, నేను కూడా అదే విషయం చెప్తున్నా అని చెప్పాను. దయచేసి యువత అందరూ ఆలోచించండి. ఇగో ఇంత మంచి రంగుల లోకం, ఇంత మంచి అందాలు, ఇంత మంచి ప్రపంచాన్ని మనం వదిలేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది. జూదానికైతే ఎవ్వరు బానిస అవ్వద్దు. ప్లీజ్ దయచేసి జూదాన్ని ఎటువంటి అలవాటు ఉన్నా మీరైతే మానుకోండి. ఇంత మంచి ప్రపంచం, ఈ పోటీ ప్రపంచంలో మనం కూడా ఎదగడానికి ప్రయత్నం చేయాలి. మనం కూడా మనమేంటో చూపించడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఆ చెడు దారులకు, చెడు వ్యసనాలకు మనం వెళ్ళి ఆ చెడుకు మనం బానిస అవ్వద్దు. ఇంకోటి పేరెంట్స్ కూడా చెప్తున్నా, మీ పిల్లలకు దేని మీద ప్యాషనో మీరు తెలుసుకోండి. మీ పిల్లలకు ఏదంటే ప్యాషనో ఆ పనిని మీరు చేపియండి. ఆయన క్రికెటర్ అవ్వాలనుకుంటున్నారా, అవ్వనివ్వండి. దాని ప్రాక్టీస్ కానీ, దాని కోచింగ్ కానీ, దానికి ఏమేమి అవసరం ఉంటుందో దాన్ని మీరు సపోర్ట్ చేయండి. అతనికి ఇంకా మంచిగా రాణిస్తారు. ఏమో చెప్పలేం, ఫ్యూచర్లో మీ కొడుకే ఇండియాకి వరల్డ్ కప్ తెచ్చి పెడతాడేమో. ఎవరి చేతిలో ఏముందో మనకు తెలియదు కదా. ఆర్మీ అన్నది ప్యాషన్ అనుకో, ఒక్క కొడుకు ఉండని ఎంతమంది కొడుకులన్నా ఉండని. నిన్న ఆర్మీ జవాన్ చనిపోయాడు, ఎవరు, మురళీ నాయక్. ఎంత ఘనంగా ఆయన చనిపోయినా కానీ ఆయనకు ఎంత మర్యాద ఇచ్చినాం. ఈరోజు దేశం మొత్తం ఆయనను మనం గర్వపెడుతున్నాం. ఆర్మీలో వెళ్ళాలన్న ప్యాషన్ ఉన్నా కానీ ఆర్మీకి పంపించండి. దేశం గురించి కొట్లాడి దేశం కోసం పోరాడిన యోధుల చరిత్రలో మీ పుట్టిన మీ బిడ్డకు అక్కడ ఒక స్థానం దక్కుతుందంటే మీరెందుకు కాదంటారు? అలాగే ఎవరెవరికి ఏ ప్యాషన్ ఉంటుందో ఆ ప్యాషన్లోకి వెళ్ళనివ్వండి. సినిమా రంగం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, బతుకు కాకుండా పోకూడదు. ఇంకో విషయం, పల్లెటూరు బెస్టా సిటీ బెస్టా అంటే నా దృష్టిలో మాత్రం ఇన్ని అందాలున్న పల్లెటూరే బెస్ట్ అండి. ఎందుకంటే ఈ సిటీలో ఎక్కడికి వెళ్ళినా దాదాపుగా ఒక 7-8 వేలు రెంట్ అయిపోయింది. ఎంత తక్కువైనా 7-8 వేలు రెంట్ అయిపోయింది. ఆ రెంటులు, ఈఎంఐస్, ఈ సిటీ లైఫ్కి అలవాటు పడి ఎక్కడిక్కడ తిరగడానికి అక్కడిక్కడనే మనకు సగం జీవితం అయిపోతుంది, సగం డబ్బులు అయిపోతుంది. మనకు మిగలవు కూడా. మిడిల్ క్లాస్ వాళ్ళు ఏదో ఒకటి కూలో నాలో చేసి సిటీలో బతకడం కన్నా నాకు తెలిసి 10,000 సంపాదించిన పల్లెటూరులో మనకు అయిన వాళ్ళ మధ్యలో పిల్లల్ని ఏదో ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివించి వాళ్ళకు తగ్గట్టుగా కుటుంబంలోన సంతోషంగా ఉండడమే మేలని నా ఒపీనియన్. ఇక్కడ వచ్చి 50,000 సంపాదించడం కన్నా ఊర్లో ఒక 20,000 సంపాదించి ఉండడం కూడా మేలు. ఎప్పుడో కొన్ని అంటే ఎప్పటికెక్కడే అని కాదు, కొన్ని రోజులు ఇట్లనే మీరు సంపాదించిన డబ్బుల్లో ఒక నెలకు 2,000 4,000 అట్లా ఏదో ఒకటి సేవ్ చేసుకొని హైదరాబాద్ వచ్చి హైటెక్ సిటీ కానీ
అదేవిధంగా గోల్కొండ కానీ, చార్మినార్ కానీ, ఎయిర్పోర్ట్ కానీ, ఇవన్నీ రామోజీ ఫిలిం సిటీ కానీ, ఇవన్నీ ఒక టూర్ లాగా ప్లాన్ చేసుకొని వెళ్ళారనుకో, చాలా అది చిన్న జీవితాలకు చాలా అవి పెద్దగా మనం వెళ్ళకూడదు. పెద్ద 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 అనుకొని కొంత చేసుకొని లోపల పడిపోతున్నారు చాలామంది. అలా ఇంకేంటంటే ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, మనకైతే టీం లేదండి. ఛానల్ పెట్టాను, చాలా త్వరగా మీరు ఆదరించారు, 9,000 మంది సబ్స్క్రైబర్లు అయ్యారు. మీ అందరి కోసం వీడియో చేయాలి అని చెప్పి ఎన్ని బాధలున్నా, వెనకాల ఎన్ని కష్టాలున్నా, ఎంతో తపన చెందుతుంది మనసు. టైం లేకున్నా మీ అందరి కోసం వీడియో చేయాలి, మనల్ని నమ్మి 9,000 మెంబర్స్ సబ్స్క్రైబర్లు అయ్యారు కదా, వీళ్ళ కోసం ఏదో ఒక వీడియో చేయాలని చెప్పి మనసు తపన చెందుతుంది. మొన్న ఒక ఫ్రెండ్ కలిశారు, మా ఫ్రెండ్ కూడా చెప్పారు నేను సపోర్ట్ చేస్తా అన్న, ఏమున్నా నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పాను. నేను కూడా అతనికి మాటిచ్చాను. నెక్స్ట్ అయితే ఫ్రాంక్స్ అవి ఇవి రాబోతున్నాయి. చాలా అంటే చాలా క్రేజీగా ఉంటుంది వీడియోస్. మనమైతే డిసైడ్ అయిపోయినాం. నేను చాలా చేసినా అండి, అవన్నీ చెప్పుకుంటే మన గొప్పలు మనం చెప్పుకోకూడదు కాబట్టి నేను చెప్పుకోవట్లేదు. చాలా అంటే చాలా చేసిన, సీఎంల వెనకాల కూడా తిరిగిన, అన్నీ చేసి అలసి ఇప్పుడు నా కోసం నేను బతకాలని చూస్తున్నా. ఒక యూట్యూబర్గా సెటిల్ అవ్వాలని చాలా అంటే చాలా ఆశ పుట్టింది, చాలా అంటే చాలా కోరిక వచ్చింది. దాన్ని కూడా మీరు కూడా సపోర్ట్ చేయాలి, మీరు కూడా అర్థం చేసుకోండి. ఎవరెవరో పనికి మాల్లో అందరినీ చేసిరు, వాళ్ళు ఆ గేమ్ ఆడండి, ఈ గేమ్ ఆడండి, ఈ బటన్ నొక్కండి, ఆ బటన్ నొక్కండి అని మీ కొంపలకే ఎసురు పెడుతున్నారు. అట్లా కాకుండా మీకు ఉపయోగపడేటట్టు చేస్తా. ఏ ప్రాంక్ చేసినా మీకు నవ్వించడానికే, ఎవరిని బాధ పెట్టేటివి, ఎవరు నష్టపోయేటివి నేను చెయ్యను. కాబట్టి దయచేసి నన్ను ఆదరిస్తారని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నా. మీరు ఎంతోమందికి మీరు జీవితాలు ఇచ్చారు, నాకు కూడా మీరు జీవితాన్ని ఇస్తారని మీ మీద అయితే పూర్తి నమ్మకం ఉంది. మీరెవరండి? మీరు నేను ఒకటే, మనం ఒకటే. నాది ఏ తప్పున్నా అన్న ఇది తప్పు చేసినావు అని చెప్పండి, ఒక మీదే చెప్పండి, నేను మార్చుకుంటా. క్యారెక్టర్ అయినా ఏదైనా మీకోసం ఏం చేయడానికైనా సిద్ధం. మంచి మంచి వీడియోస్ వస్తాయి. సబ్స్క్రైబర్లు ఎవ్వరు డిసప్పాయింట్ అవ్వద్దు. మీరు సబ్స్క్రైబ్ చేసిన దానికంటే 100 రెట్లు మీకు బెస్ట్ ఇస్తా. మీ బంజారా చోరా. ప్లీజ్ దయచేసి నా వీడియోని అయితే లైక్ చేస్తారని ఆశిస్తున్నా. బాయ్.